దేవాది దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం చూచుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, స్వాగతము తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది, వాక్య సందేశంలోనికి వెళ్దాం. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడడానికి, తన స్వరాన్ని వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, 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 దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యములోనికి వెళుదాం. ఈ దినము మన వాక్య ధ్యానాంశముగా ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, లార్డ్ ఈజ్ స్పిరిట్, లార్డ్ ఈజ్ స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ ద గాడ్ అని చెప్పేసి మనమందరం కలిసి 2వ కొరింథీ పత్రిక 2 Corinthians 3rd chapter 17th verse చదువుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రముడును. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది 2వ కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనములో ప్రభువే ఆత్మ. దేవునికి మహిమ కలుగును. ఈ సమయములో మనము ప్రభు యొక్క ఆత్మను గురించి మనం ధ్యానించుదాం. ఎందుకు ధ్యానించాలంటే మనకు స్వాతంత్రము కావాలి. నిన్నటి దినంలో మనం చూసినట్లయితే 74వ భారత స్వాతంత్ర దినోత్సవం మనందరం కూడా జరుపుకున్నాం. ఎంతో సంతోషంగా జరుపుకున్నాం. క్లిష్టమైన పరిస్థితుల్లో మన సంతోషాన్ని కూడా సంపూర్ణంగా మనము పంచుకోలేకపోయాం. ఎలా బంధకాలలో మన సంతోషాన్ని పంచుకోవాలని చూసినాము. కానీ ఆ దేవుడు ఏమంటున్నాడంటే ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఆనాడు 1947వ సంవత్సరంలో భారత ప్రభుత్వానికి, భారతదేశానికి ఆంగ్లేయుల ద్వారా మనకు స్వాతంత్రము లభించింది. కానీ అంధకార బంధకాల చేత నింపబడినటువంటి మనము, మన దేశము, మన పరిస్థితులు, మన స్థితిగతులన్నిటిలో నుండి కూడా మనకు స్వాతంత్రము కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్వాతంత్రమును దేవుడే మనకు అనుగ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అనుగ్రహించాలంటే దేవుని ఆత్మను మనము ఆహ్వానించాలి. దేవుని ఆత్మ మన హృదయములలోనికి రావాలని చెప్పేసి మనం ఆశతో మనం కనిపెట్టుకొని ప్రభు యొక్క ఆత్మను మనం ఆహ్వానించాలి. ఎందుకు ఆహ్వానించాలి అని అంటే ఈ వాక్యంలో ఉంటుంది, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో, ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రముండును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఎస్, ఆయన మనల్ని స్వతంత్రులుగా చేసినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. స్వతంత్రులుగా చేసి మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు అయింటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ యొక్క ప్రభు యొక్క మాటను మనము గమనించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ యొక్క స్వాతంత్రం ప్రతి ఒక్కరికి కావాలండి. ఇక్కడ దేశానికి స్వాతంత్రం ఉంది, రాష్ట్రానికి స్వాతంత్రం ఉంది, మన ప్రాంతానికి స్వాతంత్రం ఉంది. కానీ ఒక మనిషిగా మనము స్వతంత్రముగా ఉన్నామా, ఫ్రీడమ్తో మనము బ్రతుకుతున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఆర్ యు అండర్ ద బాండేజ్? ఆర్ యు అండర్ ద స్లేవరీ? ఆర్ యు అండర్ ద క్యాప్టివిస్? దేనిలో ఉన్నావు? మనము దీనిని గమనించాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియచేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని పరిస్థితులు మనల్ని బంధకాలలో నింపుతున్నాయి, బంధకాల చేత బంధిస్తూ ఉన్నాయి. అది మన ఫిజికల్గా కనబడదు. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే మనము పోరాడున్నది శరీరులతో కాదు, రక్త మాంసములతో కాదు. ఎందుకనంటే మనకు కనబడితే మనము వాటిని అనుభవిస్తాం. కానీ మనం అనుభవిస్తున్నాము. మనం ఎన్ని ప్రయత్నములు చేసినా, మనం ఏది చేసినా కూడా మనం కొన్నిసార్లు ముందుకు సాగలేకపోతున్నాం. ఎందుకనంటే మనం బంధింపబడి ఉన్నాం. ఈ బంధకాలను మనం తెంచుకోవాలి. ఈ తెంచుకోవాలంటే ప్రభువగు యెహోవా ఆత్మ మనలోనికి
రావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువే ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనం చూసినట్లయితే నేను 3 సంగతులను ఎప్పుడు వివరిస్తాను, అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అని అంటే, ఒక వ్యక్తి, ఒక మనిషి 3 భాగాలుగా దేవుడు విభజించినాడు. విభాగించి ముగ్గురిని కలిపి ఒక దాంట్లో పెట్టినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినండి జాగ్రత్తగా. ఓకే, ఆత్మ, హృదయము, శరీరం. దేవునికి స్తోత్రం. మనకు కనబడేది ఈ యొక్క పైన శరీరం. ఇట్స్ ఎ షెల్, ఇట్స్ ఎ కవరేజ్. ఈ యొక్క షెల్ అంటే ఈ యొక్క శరీరము. ఈ శరీరము లోపల మన హృదయం ఉంటుంది. హృదయం, ఈ హృదయము లోపల ఆత్మ ఉంటుంది. ప్రాణాత్మ శరీరంలో, ప్రాణ ఆత్మ శరీరం, ఈ మూడిటి కలయిక దేవుడు మనల్ని కలగజేసినాడు, నిర్మించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రాణాత్మ శరీరంలో మనం చూసినట్లయితే దేవుడు ఎలాగూ సృష్టించినాడు అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. అది ఆదికాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయము 7వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. మనం ఎలాగూ నిర్మింపబడ్డాము ఇది తెలిసి ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, నేను మీకు వివరిస్తాను. దేవుడైన యెహోవా నేల మంటితో మనల్ని చేసినాడు. ఇది మంటి శరీరం, అందుకే ఇది మన్నైనది. చనిపోగానే ఏం చేస్తారంటే ఎక్కడ పెడతారు? మంటిలో పెడతారు. ఎంత గొప్పోడానికి కానీ, మన దేశ ప్రధాని కానీ, రాష్ట్రపతి కానీ, అలాగే ట్రంప్ కానీ, ఇంకా చైనా అధ్యక్షుడు కానీ, ఎవరైనా సరే వారి చనిపోయినప్పుడు వారిని ఎక్కడ పెడతారు? మంటిలోనే పెడతారు. ఎందుకంటే ఇది మంటి నుండి తీయబడింది, మంటిలోనికే వెళ్తుంది. ఈ యొక్క మంటిలో నుండి నిర్మించినాడు, నరుని నిర్మించి నాసికా రంధ్రము లాంటి ముక్కులో నుండి. చనిపోయిన తర్వాత ఏం పోతుంది అంటారు? ఏం పోతుంది? ప్రాణము పోయింది ఒకటి, ప్రాణము ఒకటి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా చెప్తాను. నాసిక రంధ్రములో జీవ వాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. జీవము, ఆత్మ, లైఫ్ అండ్ స్పిరిట్. ఆ యొక్క లైఫ్ అండ్ స్పిరిట్ ఏంటిదనేది మీకు చెప్తాను నేను. మనము జీవ వాయువును తీస్తున్నాం, రెస్పిరేషన్ అంటారు. ఊపిరితిత్తులో నుండి మనం గాలి, ఆక్సిజన్ మనం ఏం చేస్తున్నాం? తీసుకుంటున్నాము, విడిచిపెడుతున్నాం. అలాగే ఇది వాయువు అంటారు. ఇది వాయువు. దీనితో పాటు ఆత్మ నుంచి జీవము, ఆత్మ, ద స్పిరిట్ అండ్ ద బ్రెత్, ఆ యొక్క 2 ఉంటుంది. అందుకని ఈ జీవం పోగానే, ఈ యొక్క ఊపిరి పోగానే ఆత్మ ఏం చేస్తుంది? దేవుని దగ్గరికి వెళుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ యొక్క ఆత్మ, ఈ యొక్క హృదయము, ఈ యొక్క శరీరం గురించి మనం జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రము. మన దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? మన దేవుడు ఆత్మరూపంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అదే 2 కొరింథీ 3:17 మొదటిలో చూసిన ప్రభువే ఆత్మ అయి ఉంటున్నాడు. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని యోహాను సువార్త 4:24 మనము చూడవచ్చు. ప్రభువును ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. అంటే నీ హృదయములో నుండి ఆయనకు ధూపము ఇలాగూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నీ ఆత్మతో నువ్వు దేవుణ్ణి సంధించాలి. కొంతమంది పెదవులతో స్తోత్రం కాదండి, నీ హృదయపు లోపల్లో నుండి బయటికి రావాలి నీ ధూపం. నీ హృదయ అంతరంగంలో నుండి నీ యొక్క స్తుతి, యాగము, నీ ఆరాధన దేవుని యొద్దకు చేరాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుడు మనకు చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధించినప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షము అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ ఆత్మస్వరూపి అయిన దేవుడు అంటున్నాడు, మానవులను నిర్మించినాడు. ఆదామును నిర్మించిన తర్వాత ఆ యొక్క ఆదిమ మానవుడైనటువంటి, మొదటి ఆదాము అయినటువంటి, మొదటి మనుష్యుడైనటువంటి, మొదటి సృష్టి అయినటువంటి మానవుడు తప్పిపోయినాడు. దేవుని యొక్క మాటను వినకుండా దేవుని మాటకు అవిధేయత చూపించి తప్పిపోయినప్పుడు ఆ మాట కూడా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 17వ వచనం, ఆదికాండము 2:17 మనం చూసినప్పుడు, అయితే
మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. అక్కడ ఆ యొక్క తోటలో, ఏదైనా తోటలో 2 వృక్షాలను పెట్టినాడు. ఒకటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములు ఇచ్చే చెట్టు, ఇంకొకటి జీవ వృక్ష ఫలములనిచ్చే చెట్టు. ఈ 2 చెట్లను పెట్టినాడు. పెట్టేసి చెప్తున్నాడు, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని వారికి ఆజ్ఞాపించినది. హీ కమాండెడ్, యు నెవర్ ఈట్ దట్ ఫ్రూట్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ నాలెడ్జ్ ఇచ్చేటువంటి ఆ యొక్క చెట్టు ఫలమును తినకూడదని ఆజ్ఞాపించినాడు. దేవునికి స్తోత్రం కలుగును. అనేక మందికి ఈ ప్రశ్న వస్తుంది, దేవుడు ఎందుకు అక్కడ ఆ యొక్క చెట్టు పెట్టినాడు, అది చెట్టే పెట్టకపోతే అయిపోతుంది కదా అని చెప్పేసి ప్రశ్నిస్తారు. మూర్ఖంగా ప్రశ్నించడము కాదు. దేవుడు ఏది చేసినా అది సరిగానే చేస్తాడు. దేవునికి మహిమ కలుగును. దేవుడు ఏమి షాడిస్ట్ కాదు. దేవుడు బలవంతంగా ఒక రోబోట్స్ లాగా మనల్ని చేయలేదు. దేవుడు మనందరికీ ఆయన స్వభావమును, ఆయన పోలికగా, ఆయన గుణగణములను సమస్తమును మానవునికి అనుగ్రహించినాడు. ఏది కూడా దాచుకోలేదు. దేవునికి ఎలాంటి సెల్ఫ్ విల్ ఉందో, ఫ్రీ విల్ ఉందో, అలాగే మానవునికి కూడా ఫ్రీ విల్ ఇచ్చినాడు, స్వేచ్ఛని ఇచ్చినాడు. ఏదైనా చేయాలంటే నువ్వే నిర్ణయించుకోవాలి. మంచి చెడు కానీ మరణం కానీ జీవం కానీ ఏది చేయాలన్నా కూడా స్వేచ్ఛనిచ్చినాడు. ఆ స్వేచ్ఛలో నీవు సరైన నిర్ణయం తీసుకుంటావా లేదా అని చెప్పేసి అక్కడ పెట్టినాడు. సరైన నిర్ణయం కాదు, ఏం చేసినారు, తప్పిపోయినారు. అతి తెలివి చూపించినారు. తెలివి చూపించడం మామూలుగా ఉంటుంది, అతి తెలివి చూపిస్తారు కొంతమంది. దేవుణ్ణే ప్రశ్నించే స్థాయికి వారి మైండ్ వెళ్తుంది. అది ఆ తెలివి కాదండి, అతి తెలివి అంటే ఏంటి, వెర్రితనం. మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దినమున చచ్చెదవని చెప్పినాడు. చచ్చిన తర్వాత ఏమి చచ్చినాడు? శారీరకంగా చావలేదు, కానీ అతని ఆత్మ చనిపోయింది, ఆత్మ వెడలిపోయింది. నేను చెప్పినాను కదా, 3: శరీరము, హృదయం, ఆత్మ. ఈ ఆత్మ వెడలిపోయింది. ఈ వెడలిపోయినటువంటి ఈ ఆత్మను తిరిగి మానవుల హృదయములలో ఉంచడానికి, మానవ హృదయములలో నింపడానికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినాడు. కన్య గర్భమున ఆయన ఏ పాపము లేకుండా జన్మించి ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తమును చిందించి మానవుల యొక్క అవిధేయతలను, పాపములను, దోషములను, అతిక్రమములన్నిటినీ శుద్ధీకరించి వారిని పవిత్రులుగా చేసినాడు. దేవునికి స్తోత్రము కలుగును కాక. పవిత్రులుగా చేసి వారి యొక్క హృదయములో ఆయన నివాసం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన రక్తం చేత శుద్ధీకరించి ఏమంటున్నాడు? ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను హూమెవర్ దట్, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. ఎక్కడండి? హృదయం యొక్క తలుపు. నీ హృదయాన్ని మలినమైన, కఠినమైన, దోషమైనటువంటి పాప హృదయాన్ని, దోష హృదయాన్ని, ఘోరమైన వ్యాధి కలిగినటువంటి నీ హృదయాన్ని శుద్ధీకరించడానికి యేసు ప్రభు తన రక్తమును చేత పట్టుకొని వచ్చి నీ యొక్క తలుపు తట్టుచున్నాడు. ఏ తలుపు? నీ హృదయం యొక్క తలుపును. నువ్వు అంటున్నావు, నాకు అద్దుపో, నేను మారను, నేను హమ్ కిసిసా కమ్నాహి, నేను మోనార్కును, నేను గొప్పవాణ్ణి అని చెప్పేసి అనుకుంటున్నాను, తిరస్కరిస్తున్నాను. అందుకని ఏమంటున్నాడు? ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. యు హ్యావ్ టు ఓపెన్ యువర్ హార్ట్, ద డోర్ ఆఫ్ ద హార్ట్. నీ హృదయం యొక్క తలుపును తెరవాలి. తెరిస్తే ఏం చేస్తాడంటే, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదు. హల్లెలూయా. ఫెలోషిప్ చేస్తాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన వస్తేనే అన్నీ మారిపోతాయని ఏం చేస్తున్నావు? దేవుణ్ణి రానియట్లేదు నీ హృదయంలోనికి. నీ హృదయంలోనికి వచ్చి ఆయన నేను మొత్తం శుద్ధీకరించాలని దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే ఆయన ఆత్మను నీలో ఉంచాలని, నీ హృదయములో ఉంచాలని.
మన హృదయములో దేవుని ఆత్మను ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో చూసినట్లయితే ఎల్లప్పుడూ మనతో కూడా ఉండడానికి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక మందికి చెప్పినాడు. ఏమని? నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను. ఆయన వెలుచు ఉన్నప్పుడు ఒంటరిగా మేము ఉంటామేమో అని చెప్పేసి ఏం చేసినట్టు అనేక మంది భయపడుతున్నారు. ఎవరు? శిష్యులు. 3.5 సంవత్సరాల వారికి సమస్తమును సమకూర్చిన తర్వాత ఆయనకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వారికి ఏమంటున్నారు? ప్రభువా, నువ్వు వెళ్ళిపోతే ఎలాగో అని చెప్పేసి ప్రశ్నార్థకంగా వారు ఉంటున్నారు. ప్రశ్నార్థకంగా ఉన్న సమయంలో ప్రభు సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో ఆయన మనకు ఒక కంఫర్టర్ను పంపిస్తున్నాడు, ఒక హెల్పర్ను పంపిస్తున్నాడు. 16th వర్స్, జాన్ 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ వాక్యాన్ని అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్లప్పుడూ మీ హృదయంలో ముద్రింపబడాలి. ఏమండి? మీ యొద్ద, నీ యొద్ద, నా యొద్ద, మనందరి యొద్ద, ఎవరైతే విశ్వసించినారో యేసు ప్రభును వారి యొద్ద ఎల్లప్పుడూ అంటే నీవు ఈ భూమి మీద బ్రతికినన్ని దినములు ఎల్లప్పుడూ కూడా ఆయన ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపేగ ఆత్మను మీకు అనుగ్రహించును, మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? మన హృదయములో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ ఆత్మ ప్రభువు ఆత్మ. ప్రభు కూడా త్రిత్వంగా ఉన్నాడు. ఎలాగూ? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. త్రిత్వములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను ఒకరిని మన యొద్దకు, మన హృదయంలో నివసించడానికి పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసించినప్పుడు మనము కలవరపడము, మనము భయపడము, మనము స్వాతంత్రము కలిగి ఉంటాం. వి గెట్ ద ఫ్రీడమ్, స్వేచ్ఛను కలిగి ఉంటాము, స్వాతంత్రమును కలిగి ఉంటామని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో, ప్రభువే ఆత్మ అంటే ప్రభువు ఆత్మ రూపంలో ఉన్నాడు. మనం విశ్వసించాలి. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన అన్నీ కూడా మన బెనిఫిట్ కోసమే అవుట్లైన్గా రాయబడ్డాయి. యోహాను సువార్త చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో చూసినట్లయితే 20th చాప్టర్ 30వ వచనంలో చూస్తే ఇక్కడ చూడండి, 31 చూడండి, 30 నుంచి చదువుతున్నాను. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. ఈ యొక్క గ్రంథమందు వ్రాయబడి ఉండలేదంట. దీంట్లో రాయబడి ఉండలేదు. ఇలా రాస్తే ఏమవుతుంది? అసలు ఈ బుక్ సరిపోదు. ఈ ఉన్నదే చదవడానికి చాలామంది వెనక ముందు అవుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను. యూ హ్యావ్ టు సెర్చ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు సీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ నాక్ ద డోర్స్ ఆఫ్ ద హెవెన్ టు ఓపెన్ ద సీక్రెట్స్ ఇన్ దిస్ బైబిల్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి మనలో నివాసం ఉంటుంది. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడో హీ ట్రాన్స్ఫార్మ్ అస్, మనల్ని రూపాంతరము చెందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మనము ఆయన రూపాంతరము చెందించాలని, ఆయన రూపంలోనికి మనల్ని మార్చాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్స్ అండి. మైండ్ మనసు మారాలి. మనసు కాకుండా అనేక మంది ఏం చేస్తున్నారంటే బాప్తిసం ద్వారా నీళ్ళ బాప్తిసం తీసుకొని మళ్ళీ పాత జీవితమే, ఓల్డ్ నేచర్, ఓల్డ్ యాటిట్యూడ్స్, ఓల్డ్ అడిక్షన్స్ అన్నీ, వాటిని ఆ మాటలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్రియలు ఇవన్నీ కూడా మళ్ళీ ఓల్డ్ పాతయే కనబడతా ఉంటాయి. ఏ మాత్రం మార్పు కనబడదు. ఏమి మారుతుంది? ఇంతకుముందు ఇతర దేవతలను పూజించేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు దగ్గరకు వస్తున్నారు, కానీ జీవితం అంతా అట్లనే ఉన్నది. అబద్ధాలు ఆడము, బొంకడము, ఈర్ష్య, పగ, ద్వేషము, అసూయ ఇవన్నీ కూడా కలిగి ఉంటున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక.
కాదండి, మన మనస్సు మారాలి. మన మనస్సు మారి నూతనపరచబడాలి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. మన ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రము ఉంటుంది. ఆ యొక్క లిబర్టీని, ఆ యొక్క ఫ్రీడమ్ను మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఈ యొక్క ప్రభు యొక్క ఆత్మ మన హృదయములోనికి వచ్చిన కొంతమందిలో ముసుగు అలాగే ఉంది. ఏంటి ఆ ముసుగు? ద వేల్ ఆఫ్ ద డార్క్నెస్, ద వేల్ ఆఫ్ ద డార్క్నెస్. ఒక ముసుగును అంధకార సంబంధమైనటువంటి దేవత మనకు ముసుగును కలగజేసినది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడే చూడండి, 2 కొరింథీ పత్రిక 4:4 చూసినట్లయితే 4:4, 2 కొరింథియన్ 4:4, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసింది. మనోనేత్రములకు, ద ఇన్నర్ ఐస్, ద స్పిరిచువల్ ఐస్ మూయబడ్డాయి. ఒక ముసుగు వేసేసింది. ముసుగు వేసిన తర్వాత మనం ఏమీ చూడలేకపోతున్నాం. హల్లెలూయా. ఆ ఒక ముసుగు తొలగింపబడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆ ముసుగు తొలగించడానికే ప్రభువగు యెహోవా ఆత్మ మన మీదికి వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి, ఇంకా 5వ వచనం, 2 కొరింథియన్ 4:5, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచు మన హృదయములలో ప్రకాశించెను. ద ఇన్నర్ హార్ట్. మన హృదయంలో అనేకమైనటువంటి కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దాంట్లో మన స్పిరిట్ ఉన్నది, అలాగే ఇంకా అనేకమైనటువంటి ఇవన్నీ ఉన్నాయి. దురాత్మలు కూడా ఉన్నాయి. ఏంటి ఆ దురాత్మలు అంటే, మీరు మార్కు సువార్త 5వ అధ్యాయం పూర్తిగా చదివినట్లయితే, గెదారేనీయుల దేశములో 6,000 దయ్యములు పట్టిన ఒకడు ఎట్లాగా ప్రవర్తిస్తాడో మీరు ఒకసారి వాక్యంలో మీరు చూస్తే, 6,000 దయ్యాలు పట్టే కెపాసిటీ కలిగినటువంటి మన హృదయం. ఈ యొక్క హృదయంలో ఇక లేని దాంట్లో ఏదీ లేదు. ద లెజియన్ స్పిరిట్స్ ఆఫ్ డీమన్స్ ఆర్ డ్వెల్లింగ్ ఇన్ అవర్ హార్ట్. దట్ డీమన్స్ షుడ్ బి ఫ్లీ. అవన్నీ వెళ్ళిపోవాలి అని అంటే ప్రభువుకు యెహోవా ఆత్మ నీ హృదయంలో నివాసము చేయాలి. యూ హ్యావ్ టు గివ్ ద ప్రయారిటీ టు ద స్పిరిట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకని మన హృదయంలో ప్రకాశించెను. ఆ యొక్క స్పిరిట్ మన లోపల ప్రకాశించాలంటే మన మనసు మారుతూ ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే మన మూల వాక్యమునకు వద్దాం. ఇక్కడ మూల వాక్యములో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం. ఎంతమందికి స్వాతంత్రం కావాలి? We need the freedom, we need the liberation, we need the independence, we need to set free ourselves from the so many situations. దేవునికి స్తోత్రం కలుగును గాక. I read from the 12th verse నుంచి 18th verse వరకు నేను చదువుతాను. దీంట్లో చాలా క్లియర్గా రాయబడినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యొక్క ఆత్మ మనకు కావాలి. We need the spirit of God. చూడండి, ఇక్కడ 1 కొరింథీ 3వ అధ్యాయము 12 నుంచి చదువుతున్నాను. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకున్నాడు. మోషే 40 రోజులు 40 పగళ్ళు కూడా ఆ యొక్క సీనాయి పర్వతం మీద దేవునితో గడిపినప్పుడు మోషే యొక్క ముఖము ప్రకాశిస్తున్నది. ఆ వెలుగుతో ప్రకాశిస్తున్న ఆయన ముఖాన్ని ఎవరు చూడలేకపోయినప్పుడు ఎవరు నన్ను చూడలేకపోతున్నారు అని ఏం చేసినాడంటే ఆయన ఒక ముసుగు వేసుకున్నాడు. ఆ ముసుగు ఏమైందంటే ఇప్పటి వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము అట్లు చేయక, ఇక్కడ క్రొత్త నిబంధనలో మనం పాత నిబంధనలో ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ముసుగు వేయబడింది మానవులకు. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలో మేము అట్లు చేయక ఇటు నిరీక్షణ గలవారమే బహుధైర్యంగా మాట్లాడుచున్నాం. మరియు వారి మనస్సులు కఠినమాయను. వారు ఏదైతే హృదయంలో ఆలోచించుకుంటున్నారో అదే బలమైంది, నిజమైనదని వారు స్థిరపరచబడి వారు ఏం చేస్తారు, వారి హృదయంలో కఠినంగా చేసుకున్నారు. కనుక నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఏ ముసుగండి? మోషే వేసుకున్న ఆ ముసుగు ఏదైతున్నో ధర్మశాస్త్రం యొక్క ముసుగు మానవుల యొక్క ముఖములపై దేవుని యొక్క ప్రకాశము వెలిగింపబడకుండానట్లు ఆ ముసుగు ఉన్నది.
ఒక ముసుగున్నది, ఒక వేలుంది. ఆ వేలు తొలగింపబడాలని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. 15వ వచనంలో, నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. ఎక్కడుందండి ముసుగు? ఎక్కడున్నది? హృదయముల మీద ఉన్నది. ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రభు యొక్క ఆత్మ, మన ఆత్మ ప్రభు యొక్క కార్యములను చూడకుండా, గ్రహించకుండా మనము అడ్డగించుతున్నది ఆ యొక్క ముసుగు. ఆ ముసుగు తొలగింపబడాలి. ఆ వేల్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ అపాన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో నుంచి తొలగింపబడాలి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 16వ వచనం చూడండి. ఇక్కడ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో. వారి హృదయము తిరగాలి, మనిషి కాదండి తిరిగేది. ద చేంజింగ్ ఆఫ్ ద హార్ట్ షుడ్ బి టర్న్ టు గాడ్. అప్పుడు ముసుగు తీసి వేయబడను. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో అప్పుడు ఆ యొక్క ముసుగు తొలగింపబడుతుంది. వెన్ దట్ వేల్ రిమూవ్డ్ యూ కెన్ సీ ఆల్ ద గాడ్లీ థింగ్స్. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దట్ స్పిరిట్ గివ్స్ అస్ లిబర్టీ, గివ్స్ అస్ ఫ్రీడమ్, గివ్స్ అస్ ఇండిపెండెన్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి 18వ వచనంలో, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతుంది. వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. గ్లోరీ టు గ్లోరీ, గ్లోరీ టు గ్లోరీ, డే బై డే వీ హ్యావ్ టు గ్రో ఇన్ ద స్పిరిట్. దేవునికి స్తోత్రము కలుగును. మన ఆత్మలో మనము అనుదినము మనము వృద్ధి పొందాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఆ మహిమ మన హృదయంలో ప్రకాశించాలి. ప్రకాశించినప్పుడు మనం గొప్ప గొప్ప కార్యాలను చూస్తాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే చూసినట్లయితే ఈ యొక్క ఆత్మ మన మీదికి ఎలా వస్తుంది? 61 యెషయాలో చూసినట్లయితే, ఐజయా 61 ఫస్ట్ వర్స్లో చూస్తే మొదటి వచనంలో 61:1 యెషయాలో చూసినట్లయితే, ప్రభువగు యెహోవా ఆత్మ. ఎవరి ఆత్మ అండి? నీ మీదికి, నా మీదికి, మన మీదికి వచ్చే ఆత్మ. ఏం ఆత్మ? వీ హ్యావ్ టు అలర్ట్ అండ్ రిసీవ్ దిస్ స్పిరిట్. హల్లెలూయా. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఎవరి మీదకండి? నా మీదికి. సెల్ఫ్గా మనం అందరం అనుకోవాలి. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ అస్. మన మీదికి వచ్చింది. ఈ మన మీదకి వచ్చిన ఈ యొక్క ఆత్మ, స్పిరిట్ ఆఫ్ గాడ్ కూడా వస్తున్నాడు. కొంతమందికి స్పిరిట్ ఆఫ్ సేటాన్ కూడా వస్తున్నాడు. స్పిరిట్ ఆఫ్ గాడ్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటుంది, ఏం చేస్తారు? స్పిరిట్ ఆఫ్ సాటాన్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దేవునికి మహిమ. బీ అలర్ట్, స్టే ట్యూన్ దిస్ ఫర్ రెవల్యూషన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినప్పుడు ప్రభువగు యెహోవా ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దీనులకు సువార్తమానము ప్రకటిస్తారు. దీనులకు, విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి సువార్తను ప్రకటిస్తారు. ఏ సువార్త? మంచి వార్త, అబౌట్ ది క్రైస్ట్. సువార్తను ప్రకటిస్తారు. కొంతమంది సువార్తను ప్రకటించకుండా నోరు మూసుకుంటారు. ఏంటి ఆత్మ? దురాత్మ వారి మీదకి వచ్చి ఉన్నది కాబట్టి ఆ నోరు మూసివేస్తుంది. హల్లెలూయా. దీనులకు సువార్త ప్రకటించాలి. అలాగే నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు. ఎవరైనా కృంగిపోయి, నలిగిపోయి, నశించిపోయి, దిగజారిపోయి సంఘమునకు వచ్చినప్పుడు, నీ సర్కంస్టెన్సెస్లో కనబడ్డప్పుడు వారిని నువ్వు దృఢపరచాలి. నలిగిన వారిని దృఢపరచాలి. భయపడకండి, దేవుడు నీ పక్షమున ఉన్నాడు, నీ కొరకు మృతి చెందినాడు, ఆయన నీకు సమస్తము చేయగలడు అని చెప్పి వారిని ధైర్యపరచాలి, ఆదరించాలి, ఓదార్చాలి, దృఢపరచాలి. దేవునికి మహిమ కలుగు. దట్ ఈజ్ అవర్ మిషన్. అందుకే ప్రభువగు యెహోవాత్మ మన మీదికి వచ్చి ఉన్నది. ఇది ఒకటి. ఇంకొంతమంది ఎవరైనా నలిగిపోతామంటే అట్లా ఆమె ఒకప్పుడు ఆగిందా, ఇట్లా కాదు, అట్లా కాదు, విమర్శిస్తూ ఉంటారు, జడ్జిమెంట్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ సేటన్. దేవునికి స్తోత్రము కలుగును కాక. అలాగే చూసినట్లయితే చెరలో ఉన్నవారికి విడుదల. సో మెనీ ఆర్ ఇన్ ద ప్రిజన్. ఏంటి ఆ ప్రిజన్? ఏ బంధకాలలో ఉన్నారు, ఏమి చేయలేకపోతున్నారు. వారికి ఎన్నో స్కిల్స్ ఉన్నాయి, ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. ఆ టాలెంట్స్ ఉన్న వారందరూ కూడా వారు మౌనంగా ఉంటున్నారు. వారు చేతులు కట్టబడినట్టున్నాయి. వారు
కాళ్ళు కట్టి వేసి చెరసాల్లో ఉన్నవాడు ఏమైనా చేస్తాడు? ఏమి చేయడు. అలాగున్నారు. ఆ చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించాలి. వీ హ్యావ్ టు సెట్ ఫ్రీ ఫ్రమ్ దే ప్రిజన్లో నుండి మనము వారిని విడిపించాలి. అది దేవుని యొక్క ఆత్మ. నిన్ను బంధకాల్లో ఉంచేది దేవుని ఆత్మ కాదు. నేను బంధకాల నుంచి నిన్ను ఆ చెరలో నుండి విడిపించేదే దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, హూమ్ ఎవర్ దట్ బాండేజెస్, ఆ బాండేజెస్లో ఎవరైతే ఉన్నారో అనేక మంది ఉన్నారండి. కొంతమందికి అనేకమైన స్కిల్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి ఎడ్యుకేషన్స్, అనేక మందిని మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంది, ఎబిలిటీస్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉన్నది, స్కిల్స్ ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి. ఆ టాలెంట్స్ను వారు దేవుని కొరకు వాడరు. వాళ్ళు మంచి మంచి మ్యూజిషియన్స్, మంచి మంచి సింగర్స్, మంచి మంచి అడ్మినిస్ట్రేటివ్ కెపాబిలిటీస్ ఉన్నవారు ఉన్నారు. అలాగే అనేక మంది వాక్యం చెప్పేవారు కూడా ఉన్నారు. దేవుని సన్నిధిలో వారు వాడబడాలని చెప్పేసి వారు సైలెంట్గా ఉంటారు. అలాంటిది కాదండి. నీవున్న బంధకాలలో నుండి విడిపించడానికే దేవుడు నిన్ను అభిషేకించినాడు. యెహోవా ఆత్మ నీ మీదికి వచ్చి ఉన్నది. వై యు హ్యావ్ టు సెట్ ఫ్రీ దట్ క్యాప్టివ్స్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క క్యాప్టివ్స్ నుంచి వారిని విడిపించాలనే దేవుడు తన ఆత్మను నీకు అభిషేకించినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ యొక్క ముసుగు తొలగిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మచేత మనం నింపబడి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఎలాంటి శక్తితో నింపుతున్నాడు దేవుడు? నువ్వు ఈ కార్యములు చేసినప్పుడు దేవుడు నిన్ను ఎలాంటి శక్తితో నింపుతున్నాడంటే, అపోస్తుల కార్యము బుక్ ఆఫ్ యాక్ట్స్ ఫస్ట్ చాప్టర్ 8 and 9 వర్సెస్ నేను చదువుతున్నాను చూడండి. ప్రభువగు యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు ఎలాగూ రియాక్ట్ అవుతావు? ప్రభువగు ఆత్మ కాకుండా దురాత్మ నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఎలాగూ రియాక్ట్ అవుతావు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి 8వ వచనం, అపోస్తుల కార్యం 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చున్నప్పుడు మీరు శక్తి నొందుదురు. వెన్ దట్ పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ కేమ్ అపాన్ యూ, నిన్ను శక్తితో నింపుతాడు. పరిశుద్ధాత్మ వేరు, శక్తి వేరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చిన తర్వాత నిన్ను శక్తితో నింపుతాడు, నిన్ను స్ట్రెంగ్తన్ చేస్తాడు. చేసిన తర్వాత ఆ శక్తితో నువ్వు ఎలాగూ ఉండాలంటే 9వ వచనం చూడండి. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు. ఇక్కడ చూడండి, యెరూషలేములో యూదయ సమరయ అలాగే భూదిగంతముల వరకు కూడా, దేశములంతటా కూడా, అన్ని దేశాలలో, ఆల్ ద కాంటినెంటల్స్లో ఏం చేయాలంట? నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. హల్లెలూయా. సాక్షులై ఉండాలి. దేనికి సాక్షులై ఉండాలి? యేసు ప్రభువు మనల్ని ఎలాగూ విడిపించినాడు. పాస్టర్ గారు మీరు చెప్పినట్టు సువార్త మాకు చెప్పరాదండి, మేము మీలాగా వాక్యము చెప్పలేము అని చెప్పేసి అనేక మంది అంటూ ఉంటారు. అని ఏం చేస్తారంటే సువార్తకు చెప్పకుండా వారిని నోరును మూసుకొని ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగును కాక. కానీ ప్రభువు ఏమంటున్నాడు చూడండి, ఏం చెప్పాలంటున్నాడు? సువార్త అంటే ఏంటి సువార్త అనంటే సాక్షిగా ఉండాలి. దేవుడు నీ జీవితంలో చేసిన ఒక అద్భుత కార్యం, దేవుడు నిన్ను ఎలాగూ రక్షించినాడు, ఎలాంటి అంధకార బంధకాల నుంచి నిన్ను విడిపించినాడు, అది చెప్పడమే సాక్ష్యం. హౌ యు డెలివర్డ్ ఫ్రమ్ దట్ పిట్, ఆ జిగట గల దొంగ ఊబిలో నుండి దేవుడు నిన్ను ఎలాగూ రక్షించినాడు, ఆ మరణకరమైన వ్యాధిలో నుండి నిన్ను ఎలాగూ స్వస్థపరిచినాడు, ఆ యొక్క శత్రువుల చేతిలో నుండి నిన్ను ఎలాగూ విడిపించినాడు, అది చెప్పడమే సువార్త. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నాకు చేసినాడు, నీకు చేస్తాడు సహోదరి, చేస్తాడు సహోదరా. నెవర్ బీ అఫ్రైడ్. హీ ఈజ్ విత్ యూ ఆల్వేస్ టు రెస్క్యూ యూ. దేవునికి మహిమ కలుగును. సాక్ష్యం చెప్పాలండి. సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఆత్మ నిన్ను బలపరిచి ధైర్యపరిచేది, నిన్ను ఫ్రీడంలోనికి నడిపించాలి. నువ్వు ఫ్రీడంలో ఉండాలి, అనేక మందిని ఫ్రీడంలోనికి నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును. అనేక మంది ఏం చేస్తారంటే, దేవుడు నాకు ఏం చేశాడు, అసలు నువ్వు బతికున్నావంటేనే గొప్ప కార్యం. హల్లెలూయా. అవునండి, మనము బ్రతికి ఉన్నామన్నదే ఒక గొప్ప అద్భుత కార్యం. దేవునికి ఇంకేం చేయాలని, యొక్క శరీరములో జీవం ఉన్నది,
ప్రాణం ఉన్నది, నువ్వు ఊపిరి తీసుకుంటున్నావు అని అంటే అంతే సంగతి. ఈ మధ్య ఏమున్నది, కరోనా వైరస్ ఉన్నది. కరోనా వైరస్ ఏం చేస్తుంది, నీ ఊపిరితిత్తులను పడుతుంది. ఊపిరితిత్తులను పట్టేసి ఏం చేస్తుంది, నీ ఊపిరిని పీల్చేస్తుంది. పీల్చేసిన తర్వాత ఊపిరి పోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నీకు. ఐసీయూలో ఉంటే ఐసీయూ లార్డ్ అంటావు. అప్పుడు ఐసీయూలో ఉండకుండా కరోనా వైరస్ వ్యాధి బారిన పడకుండా నిన్ను కాపాడుతున్నది దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. 91 కీర్తనలో ఉంటుంది, ఏ తెగులు ఏ యొక్క ప్లేగ్ కానీ, వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, మరణకరమైన ఏ రోగము వ్యాధి కలగకుండా నిన్ను రక్షించేవాడు ఆయన. నీ గుడారమును సమీపించదు అసలు. ఇట్ నెవర్ కమ్ నియర్స్ టు యువర్ డ్వెల్లింగ్ ప్లేస్. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు ఎందుకు స్తుతించాలి? ఏమున్నది నాకు అంటే ఏం లేదు. నువ్వు గోతిలో పడితే నేను ఎవరు పట్టించుకోరు. తెల్లారే మర్చిపోతారు, నీ ఇంట్లోనే మర్చిపోతారు నేను. కాబట్టి మనం సజీవులమై సజీవుడైన దేవుని కార్యములను వివరించాలి. ఐ నెవర్ డై, ఐ షల్ నెవర్ డై, ఐ విల్ లివ్, ఐ ప్రొక్లెయిమ్ ద వర్క్స్ ఆఫ్ ద గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అవును, మనం చావము. మనం బ్రతికి సజీవుడైన దేవుని కార్యాలను వివరించాలి. హల్లెలూయా. దేవునికి మహిమకులు. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుమంటున్నాడు. అందుకని నువ్వేమనుకుంటావు, నీ లోక సంబంధమైన కావాలి, శరీర సంబంధమైన కావాలి. కొంతమందిని చూస్తుంటే ఆశ్చర్యపోతాను నేనైతే. నాకు ఇన్ని కోట్లు కావాలి, నాకు అన్ని కోట్లు కావాలి. ఏం రావు నీకు. నువ్వు కోట్లను వెతుకుతూ ఉంటే కోట్లు పారిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వెతుకు నువ్వు, దేవుడు నీకు సమస్తం ఇస్తావు. కోట్లు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. హల్లెలూయా. నువ్వు దాని వెంబడి పరుగెత్తితే అది పారిపోతూ ఉంటుంది. ఆ మాట కూడా చూపిస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మనల్ని రక్షించి, దీవించి, ఆశీర్వదించి, మనల్ని తన ఆత్మతో నింపి ఆశీర్వాదమునకు వారసులు అవడానికే మనల్ని పిలిచినాడు. హల్లెలూయా. ఎందుకు పిలిచినాడు అని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. నేనేం చేయాలి దేవునికి, దేవుడు నాకేం చేసిండు, నేను దేవునికి ఏం చేయాలి, అసలు ఎందుకు చేయాలని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి వారు ఏం చేస్తారు, వారి చేతిని బిగబట్టుకుంటారు, వారి చేతులను ముడుచుకుంటారు, వారు నోరును మూసుకుంటారు, ప్లాస్టర్ వేసుకుంటారు, కదలరు, మెదలరు. అవునండి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత పాటలు పాడుతుంటే చప్పట్లు కొట్టారు. ఏం చేస్తారు, చేతులు బంధింపబడి ఉన్నాయి, నోరు తెరిచి పాడరు, పెదవులు బంధింపబడ్డాయి. కొంత పాడేవాళ్ళు గొంతుకుతో పాడతారు, పెదవుతో. కొంతమంది లిప్ మూమెంట్ ఇస్తున్నారు ఈ మధ్య. లిప్ పాడి నీ హృదయాంతంగ రంగంలో నుండి మొత్తం ఇట్లా పొంగి రావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు బంధకాల్లో ఉన్నావు. యు నీడ్ ద ఫ్రీడమ్. యు హ్యావ్ టు రిలీజ్ ఫ్రమ్ ద బాండేజెస్. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా మనము కలవరానికి గురి కాకూడదు. ప్రభువుకు ఆత్మ మనకు ఎందుకు వచ్చిందంటే మనల్ని విడిపించడానికి, మనల్ని బంధకాల నుంచి విడిపించడానికి, చెరలో నుండి విడిపించడానికి ప్రభు యొక్క ఆత్మ మన మీదికి వచ్చిందని ఈ యొక్క సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, ఆర్డినరీ పర్సన్ కాదండి, ప్రపంచంలో ఉన్న ఎవ్రీబడి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దే నీడ్ ద సాల్వేషన్. అవునండి. మనం చనిపోయిన తర్వాత మన శరీరం పాతి పెట్టబడుతుంది, కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ అవర్ స్పిరిట్. మన ఆత్మను మనం సంరక్షించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దెర్ ఈజ్ 2 డెస్టినీస్ ఓన్లీ. వన్ ఈజ్ ద హెల్, వన్ ఈజ్ ద హెవెన్. హెల్కి వెళ్తావా, హెవెన్కి వెళ్తావా? హెవెన్ పైన ఉంది, హెల్ కింద ఉన్నది. నువ్వు లోక సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన నువ్వు చూస్తూ ఉంటే నువ్వు హెల్కు వెళ్తావు. నువ్వు పైనున్న వాటిని వెతికితే, పైనున్న వాటికి వెళ్తే, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు, అందుకే ఆయన సిలువలో 2 చేతులు చాపి చూస్తున్నాడు. మై సన్, మై డాటర్, కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ యూ ద ఎటర్నల్ లైఫ్, ఐ విల్ గివ్ యూ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ దాట్ prepared for you from the foundations of this earth, I will give unto you. ప్లీజ్ కమ్ అని చెప్పేసి 2 చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు. యెషయా గ్రంథం 65:2లో దినమెల్లా ఆయన లోబడనొల్లని జనుల వైపు తన 2 చేతులను చాపి ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని.
ఆయన మనకు విశ్రాంతినిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఆ విశ్రాంతిలో నువ్వు ప్రవేశించాలంటే ఈ లోక సంబంధమైన వాటిని వదిలిపెట్టి పర సంబంధం పైనున్న వాటిని వెతకాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే చూడండి, మనం విడిపింపబడాలి. అవర్ స్పిరిట్ షుడ్ బి రిలీజ్డ్. ద ఫ్రీ స్పిరిట్ మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును. అందుకనే ఫ్రీ స్పిరిట్లోనూ మనం ఉండాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ యొక్క ఫ్రీ స్పిరిట్, స్వతంత్రపు ఆత్మను గురించి రాజు అయినటువంటి దావీదు ఎంతగా పరితపిస్తున్నాడు ఒకసారి చూడండి మీరు. 51వ కీర్తనలో మనం చూసినట్లయితే ఇది ఒక ప్రార్థనా పూర్వకమైనటువంటి కీర్తన. దిస్ ఈజ్ ద బెస్ట్ సామ్ టు కనెక్ట్ ద గాడ్, రీకనెక్ట్ అండ్ రీస్టోర్ ద గాడ్లీ థింగ్స్. దేవునితో సమాధానపరచబడడానికి మంచి కీర్తనని, ఈ కీర్తన భాగాన్ని మీరు ఒక్కొక్క వచనాన్ని చదివి ఆ వాక్యంలో ప్రకారం మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు దేవునితో సమాధానపరచబడతారు. దేవునికి స్తోత్రం ఒక రాజు, ఎలాంటి రాజు అండి? గొప్ప రాజు. ఈజ్ అ గ్రేట్ కింగ్. ఈ గ్రేట్ కింగ్ అయినటువంటి దావీదు పైకి చూడడం లేదు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను ఆకాశం వైపు కన్నులెత్తి స్తుతించడం లేదు. ఆ మేడగదిలో ఉండి మేడ మీద అటు ఇటు తిరుగుతూ కిందికి చూసినాడు. కిందికి చూసేసరికి కింద బాత్రూంలో స్నానం చేస్తున్నటువంటి బెత్షెబాను చూసినాడు. చూసి ఏం చేసినాడు? వాంఛించినాడు, మోహించినాడు, చెడ్డ తలంపు కలిగి ఉన్నాడు. ఆమెను పిలిపించుకొని ఆమెతో శయనించి పాపము చేసినాడు. పాపము చేయడమే కాకుండా తన భర్తను పిలిపించి ఏం చేసినాడంటే హత్య చేపించినాడు. భర్తను చంపించి ఘోరమైన దుష్ట కార్యములకు ఆయన పాటుపడ్డ తర్వాత ప్రవక్త వచ్చి చెప్తున్నాడు. ఎవరా ప్రవక్త? నాతాను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరిస్తున్నాడు. దావీదు, నువ్వు ఎవ్వరికి ఏం తెలియదని అనుకుంటున్నావా? నీ పాపము దేవుని ఎదుట మరుగై ఉండలేదు. ఇట్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ బిఫోర్ ద గాడ్ అని చెప్పేసి అనగానే ఈ యొక్క 51వ కీర్తన దగ్గరకు వచ్చేసి ఈ రకంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును. ఐ విల్ క్లియర్లీ టెల్ దిస్. చూడండి, మొదటి వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేము. అతిక్రమములు, క్రమము కాకుండా అతిక్రమము చేసేవారు ఉన్నారు. ప్లాన్డ్గా దావీదు ప్లాన్డ్గా ఆమెను పిలిపించినాడు. అలాగే ఆమెతో శయనించినాడు. ఆమె భర్తను పిలిపించి భర్త మరణానికి కారణమైనాడు. అదంతా ప్లాన్. అతిక్రమములను తుడిచివేము. నా దోషము పోవునట్లు నన్ను కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. అని ఏం చేస్తున్నాడంటే ఇక్కడ చూడండి 7వ వచనంలో హీ ఆస్క్ ద రిపెంటెన్స్, ఫర్గివ్నెస్, క్షమాపణ కోరుతున్నాడు. చూడండి 7వ వచనం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. ఆయన పాపం చేసినాడు అని అర్థమై ఏమంటున్నాడు? నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము కడుగుము, హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. We have to sanctify, we have to cleanse our hearts and transgressions and iniquities. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి, నన్ను కడుగుము. అలాగే 9వ వచనం. నా పాపంలోకి విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. క్లీన్ మై ఇనిక్విటీస్. అలాగే చూడండి, దేవా 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము. ఎందుకు శుద్ధ హృదయం కలగజేయాలంటే ఆ హృదయములో ప్రభువకు యెహోవా ఆత్మ నివసిస్తాడు కాబట్టి. ఆ యొక్క మలినమైన ఘోరమైన వ్యాధి కలిగిన పాపశాప దోష అతిక్రమముల చేత నింపబడిన హృదయంలో దేవుడు నివసించడు కాబట్టి ఈ యొక్క గొప్ప రాజు అంటున్నాడు, నన్ను కడుగు, నన్ను హిస్సోపుతో కడుగు, హిమము కంటే తెల్లగా చేసి నా హృదయాన్ని శుద్ధ హృదయంగా కలుగజేయమని, నా అంతరంగంలో స్థిరమైన మనసును పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి వేయకుము. ఒకటే గుడ్ ప్రేయర్ అండి, పిటిషన్. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఆ పరిశుద్ధాత్మని మన హృదయంలో నివాసం ఉంచుకోండి. రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము అని చెప్పేసి
ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రార్థన మనం చేయాలి. చేసినప్పుడు పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉంటుంది. పాపము చేసుకుంటూ పరిశుద్ధాత్మ రావాలంటే రాదు. ఇతరులను విమర్శించుకుంటా, ఇతరులను జడ్జిమెంట్ చేసుకుంటా, ఇతరులను కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతూ పొడుస్తూ నీకు పరిశుద్ధాత్మ కావాలంటే రాదు. పరిశుద్ధాత్మ ఎలా ఉంటుంది? పావురపు ఆకారం. అది పావురమే కాదు. చాలామంది పావురము అంటారు. పావురమే పరిశుద్ధాత్మ అని చెప్పేసి అనుకున్నాను. పావురము వలె ఉంటుంది. పావురము ఆకారంలా ఉంటుంది. ఓకే, పావురమే అనుకుందాము. ఓకే, రైట్. పావురము ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ బర్డ్. ఈ సెన్సిటివ్ బర్డ్ నీ భుజం మీద ఉంది. ఇక్కడ నీ భుజం మీద ఉన్నది. భుజం మీద ఉంటే పరిశుద్ధాత్మ చాలా సెన్సిటివ్. నీ విషయంలో చాలా సెన్సిటివ్ అంటే నువ్వు గట్టిగా మాట్లాడినా అంటే నీ కోపం వచ్చి ఎవరినన్నా అనేది ఎగిరిపోతుంది. పరిశుద్ధాత్మ నీ దగ్గర ఉండదు. పరిశుద్ధాత్మ నీ భుజం మీదనే ఉంది. నువ్వు పాపం చేయాలని పోతా ఉంటే నేను ఆపుతూ ఉంటూ కూడా త్రోసి వేసినప్పుడు పరిశుద్ధాత్మ నీ యొద్ద నుండి డిపార్ట్ అవుతుంది. నువ్వు కొట్లాడినప్పుడు, నువ్వు పాపము చేసినప్పుడు, నువ్వు అతిక్రమములు చేయడానికి లోక సంబంధమైన వ్యవహారంలో నువ్వు ముందుకు పోయినప్పుడు పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉండడు. నీ భుజం మీద పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడు? ఎవరైనా నేను టెంప్ట్ చేసినారనుకో, టెంప్ట్ చేస్తే మనం ఏం చేస్తాం? హామ్ కిసితే కమ్ నహి యా అనగానే పోతుంది. ఎందుకు పోతుంది? అందుకనే పరిశుద్ధాత్మ నీతో కూడా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. ఈ జస్ట్ క్వైట్. యుద్ధము యెహోవాదే. ఆయన నీ పక్షమున యుద్ధము చేస్తాడు. నువ్వు నోరు మూసుకుంటే ఆయన నోరు తెరుస్తాడు. నువ్వు చేతులు ముడుచుకుంటే ఆయన చేతులు విదిలిస్తాడు. నువ్వు చేతులు విదిలిస్తే ఆయన పారైపోతాడు. ఉండనే ఉండడు నీ దగ్గర. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాడు. నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా ఉండి, నువ్వు నిమ్మలంగా నిబ్బరంగా నువ్వు సైలెంట్గా ఉంటే ఆయనే చూసుకుంటాడు. యుద్ధం ఆయనే చేస్తాడు. వాద్యం ఆయన ఆడతాడు. నీ పక్షంలో విజయం సాధించి పెడతాడు. నేను యుద్ధం చేస్తా, నాకు ఇంత తెలివినని, ఇంత చదువుకునని, ఇంత బలమైనని, మొత్తం జిమ్ములు చేసిన, నేను టైసన్ లాగున్న పంచుకు నాకౌట్లు చేసేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, నేనేంటిదో తెలుసా? అవును, నువ్వు తెలుసు. దేవుడు ఒక్క చేయి లేపితే నువ్వు బతికే నాశనం అయిపోతుంది. వారికి తెలియదు. ఆ తెలియని వారి గురించి అనవసరంగా. పరిశుద్ధాత్మను కలిగి ఉన్న నీవు చాలా జాగ్రత్తగా ఉండి. ఇట్స్ ఎ సెన్సిటివ్ స్పిరిట్. అందుకే ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, గ్రీవ్ నాట్ హోలీ స్పిరిట్ అంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు గొప్ప శక్తితో నిన్ను నింపుతాడు. అది లోకానికి తెలియదు, అది నీకు మాత్రమే తెలుసు. పరిశుద్ధాత్మ నిన్ను అనుదినము నూతన పరుస్తూ ఉన్నాడు. నూతన పరిచి నిన్ను నూతనమైన శక్తితో, బలముతో నింపుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండి దేవుని నామాన్ని ఘనపరచాలి, బలపరచాలి, దేవుని నామాన్ని హెచ్చించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ యొక్క పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనకు స్వాతంత్రం కలుగజేస్తుంది, విడుదలను కలుగజేస్తుంది. ఆ మాట మళ్ళీ మనం చదువుకుందాం. మన మూలవాక్యమైనటువంటి 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, గాడ్ ఈజ్ స్పిరిట్. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండును అక్కడ స్వాతంత్రముండును. ప్రభు ఆత్మ ఉన్న దగ్గర స్వాతంత్రం ఉంటుంది. ద మిరకల్ సైన్స్ అండ్ వండర్స్ టేక్ ప్లేస్. ఎక్కడైతే ఉంటాడో అక్కడ అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సందేశం ఇచ్చిన నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీ స్థాపించిన దినము నుండి దేవుడు తన హస్త బలమును, తన ఆత్మను అనుగ్రహించి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అవి ప్రతి ఒక్కరి జీవితంలో, అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రభువగు యెహోవా ఆత్మ నాకు తోడుగా ఉన్నది అనే దానికి సాక్ష్య రూపమే ఆ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క ప్రభువకు ఆత్మ మనతో కూడా ఉండి, మనలో ఉండి మనల్ని స్వతంత్రులుగా మనల్ని చేస్తుంది, మనకు స్వాతంత్రము అనుగ్రహిస్తుంది. ఈ యొక్క స్వాతంత్రం గురించి నేను ఒక మాట సెలవిస్తాను. లూకాసు వార్తలో చూసినట్లయితే 13వ అధ్యాయం 10 నుంచి చూసినట్లయితే ఇక్కడ ఒక వృద్ధురాలు ఉంటుంది. లూకాసు వార్త 13వ అధ్యాయం 10 నుంచి మనము చూసినట్లయితే 10 నుంచి 12 వచనాల్లో 3 వాక్యముల్లో 18 సంవత్సరాల నుండి 18 ఇయర్స్ నుండి దయ్యము పట్టిన ఒక స్త్రీ ఉంది.
దయ్యము పట్టిన స్త్రీ. ఈ దయ్యము పట్టినప్పుడు ఏం జరిగింది? ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండాను. బలహీనపరిచే దయ్యము పట్టిన ఈ యొక్క దయ్యం యొక్క క్యారెక్టర్ని చెప్తున్నాడు. ఆ దయ్యాలకు అనేకమైన క్యారెక్టర్లు ఉన్నాయి, 1, 2 కాదు. 1/3 ఆఫ్ ద ఏంజల్స్ ఫాలన్ ఫ్రమ్ ద హెవెన్ ఆన్ ద ఎర్త్. డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి ఒక్కొక్కటి దానికి. ఆ యాక్టివిటీస్ని బట్టి మనం గమనించాలి. ఈ యొక్క దయ్యం ఏం చేసిందంటే బలహీనపరుస్తుంది. ఎలా బలహీనపరుస్తుంది? 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఆమె నడుము వంగిపోవడానికి కారణం ఒక దయ్యం. హల్లెలూయా. నడుము వంగిపోయింది 1 రోజు 2 రోజులు కాదండి, అని 18 సంవత్సరాల నుంచి. ఆ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన ఆ స్త్రీతో యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని? యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. యు ఆర్ సెట్ ఫ్రీ, యు ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ దట్ డీమన్, ఫ్రమ్ దట్ పెయిన్. ఆ బలహీనపరచు దయ్యమును వదిలి పెట్టుమని చెప్పి ఆజ్ఞాపించినాడు. ఆమెను విడుదల చేసిన అప్పుడు ఆమె చక్కగా లేచి నిలబడ్డదట. ఇక్కడ చూడండి 13వ వచనంలో, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచెను. 18 సంవత్సరాల నుండి వంగిపోయిన ఆమె ఏం చేసింది? నిఠారుగా నిలబడ్డది. నిలబడి చప్పట్లు కొడుతూ గంతులు వేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పుట్టుకతోనే 40 సంవత్సరాలు, దాదాపుగా 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ యొక్క పుట్టినది మొదలుకొని 3వ అధ్యాయం, అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు ఎక్కడున్నాడు? శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షం అడుక్కుంటున్నాడు. వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడు అంట. ఆ కుంటివాడు దాదాపు 40 సంవత్సరాలు ఉంటాయని మళ్ళీ వేరే అధ్యాయంలో తర్వాత అధ్యాయంలో మనము చూడవచ్చు. 40 సంవత్సరాల నుంచి వాడు కుంటివాడుగా ఉన్నాడు. వానిని శిష్యులు యేసు నామంలో రైజ్ అప్ అని చెప్పేసి అంటున్నారు. యేసు నామంలో లేవనెత్తుతున్నారు. లేవనెత్తి దీవించి ఆశీర్వదించి వాడు లేచి గంతులు వేసి దేవుని నామాన్ని కనపరుస్తున్నాడు. వాడు 40 సంవత్సరాలుగా దాదాపు బంధింపబడ్డాడు కుంటితనముతో. దాని నుంచి ఎప్పుడైతే ప్రభువగు ఆత్మ మన మీదకి వస్తుందో మనము సెట్ ఫ్రీ కావాలి, సెట్ ఫ్రీ చేయాలి. దేవునికి మహిమ కలుగు. దేవుని ఆత్మ వచ్చింది నాకు అని చెప్పేసి అనేక భాషలు మాట్లాడుతున్న బాగానే ఉంది. నువ్వు విడుదల పొందాలి, అనేక మందిని విడిపించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఆ యొక్క బంధకాలలో నుండి, అంధకారంలో నుండి, ముసుగులో నుండి మనము స్వాతంత్రం పొందాలని దేవుని యొక్క నామంలో నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ప్రభు యొక్క ఆత్మ నీ మీదికి నా మీదికి వచ్చి ఉన్నది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 28లో మనం చూసినట్లయితే అంత్య దినముల యందు ఇన్ ద ఎండ్ డేస్లో దేవుడు తన ఆత్మను మనుషులందరి మీదనండి, దేవుని నమ్ముకున్నవారు నమ్ముకోని వారు అని తేడా తారతమ్యములు ఏమీ లేవు. ప్రభు ఏం చేస్తున్నాడు? తన ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తున్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన అందరికీ ప్రభు అని అపోస్తల కార్యం 10:38లో మనం 36లో మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన అందరికీ ప్రభు, అందరిని ప్రేమిస్తున్నాడు. అందరి కొరకు ప్రాణము పెట్టినాడు. కాబట్టి అందరి మీద తన ఆత్మను కుమ్మరించి అందరు విడుదల పొందాలని, అందరు స్వాతంత్రము పొందుకొని ప్రభు నామని ఘనపరచాలని దేవుడు కోరుతున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సందేశం వినిచున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, యూ నీడ్ ద డెలివరెన్స్, యూ నీడ్ ద ఫ్రీడమ్, you need the independence from the sickness, from the bondages, from the captivities, from the transgressions, from the iniquities. దేని చేత నువ్వు బంధింపబడి ఉన్నావో జస్ట్ కాల్ ఆన్ ద నంబర్, we will pray for you. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో తండ్రి నేను ప్రభావం ఈ యొక్క సందేశం వినిచిన మా ప్రియ సహోదరిని మీరు జ్ఞాపకం చేశారు. రైజ్ యువర్ హ్యాండ్ లార్డ్. పరిశుద్ధాత్ముడు మీ హస్తము చాపండి ఇప్పుడే యేసు నామముల ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల, స్వాతంత్రం యేసు నామములో. ఐ రిలీజ్ దేర్ spirits in the name of Jesus from the bondage, from the captivities, from the prison, from the
iniquity in the mighty name of Jesus. Thank you, Lord. I set them free in the name of, I set them free in the name of, I decreed and declare in the name of Jesus. Be free in the name of, I set him free in the name of Jesus. యేసు నామములో విడుదల 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 ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని, ఈ యొక్క మా ప్రార్థన ఆలకించి మా ప్రియులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.